హరే కృష్ణ. అందరికీ ప్రణామాలు. ముందుగా అందరికీ ఏకాదశి శుభాకాంక్షలు. ఈ ఏకాదశి కథను చెప్పుకునే ముందుగా గురు ప్రార్థన చేసుకుని ప్రారంభిస్తాను. నమో విష్ణుపాదాయ కృష్ణభస్తాయ భూతలే శ్రీమతే జయపతాక స్వామినితి నామనే నమాచార్య పదాయ నితాయి కృపపదాయని గౌర కథాదామదయ నగర గ్రామతారణి. నమో విష్ణుపాదాయ కృష్ణభస్తాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామనే నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ పదాయ కృష్ణాయ కృష్ణ చైతన్యామనే గౌరవే నమో నమో బ్రహ్మణి దేవాయ గోబ్రాహ్మణి చ జగద్గతాయ కృష్ణ గోవిందాయ నమో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌరభక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌరభక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌరభక్త వృంద. వందే రూప సనాతనౌ రఘుయుగౌ శ్రీజీవ గోపాలకౌ వందే రూప సనాతనౌ రఘుయుగౌ శ్రీజీవ గోపాలకౌ వందే రూప సనాతనౌ రఘుయుగౌ శ్రీజీవ గోపాలకౌ. హరే కృష్ణ. ఈరోజు పార్శ్వ ఏకాదశి. మనం ప్రతిసారి ఏకాదశి కథను చెప్పుకునేటప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కదా. యుధిష్ఠిర మహారాజు వెళ్ళి శ్రీకృష్ణ పరమాత్మను అడగడం, శ్రీకృష్ణ పరమాత్మ ఏకాదశి కథను వివరించడం జరుగుతుంది. ఆయనే దేవాదేవుడే స్వయంగా చెప్పాడు కాబట్టి దీని గురించి ఎటువంటి అనుమానాలు పెట్టుకోకుండా మనం ఈ ఏకాదశి కథను గురించి వినడం శ్రద్ధగా, తర్వాత సాధ్యమైనంత మటుకు నియమాలన్నీ పాటించడం, ఎక్కువ సమయాన్ని మనం శ్రీహరి నామధ్యానంలోనే గడపాలి. అలాగే సత్సంగంలో పాల్గొనాలి. శ్రీకృష్ణ పరమాత్మకు సంబంధించిన లీలలు వినడం, చర్చించుకోవడం, ఆయనకు సంబంధించిన లీలలు చదవడం, ఇలా ఎంత ఎక్కువ సమయాన్ని గడపగలిగితే అంత సమయాన్ని ఈ ఏకాదశి నాడు ఆయనతో జరపడం. అదే మనకి ఉపవాసం అంటే దగ్గరగా నివసించడం అని. ఆయనకి దగ్గరగా, ఎంత దగ్గరగా అంటే అంత ఎక్కువ సమయాన్ని ఆయన కోసం మనం మన శుద్ధీకరణ కోసం మనం గడిపితే అది మనకి ఆయన ఆశీర్వాదం అన్ని వేళలా ఉంటుంది. ముందుగా మనం ఉపవాసాన్ని నియమాలన్నీ పాటించడానికి శక్తి రేమని ఆ శ్రీకృష్ణ పరమాత్మను ప్రార్థించుకుంటూ ప్రారంభించాలి. ఇప్పుడు ఈ కథ ఎలా ఉంది అంటే, యుధిష్ఠిర మహారాజు శ్రీకృష్ణుని అడుగుతారు, ఈ భాద్రపద మాసంలో అంటే ఆగస్టు సెప్టెంబర్ నెలలో వచ్చే శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి, ఈ ఏకాదశికి ఎవరిని పూజించాలి, దీని యొక్క ఈ పాటించడం వల్ల ఎలాంటి ఫలితాన్ని పొందగలుగుతాము అని. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు, మనకి ఈరోజు పార్శ్వ ఏకాదశి అంటారు. రేపు వామన అవతారం వచ్చిన రోజు అది వామన ద్వాదశి. అంటే దీన్ని వామన ఏకాదశి కూడా అని అంటారని కూడా చెప్తారు. అలాగే పరివర్తన ఏకాదశి అని అంటారు, జయంతి ఏకాదశి అని కూడా అంటారు. ఇది పాటించే వాళ్ళకి చాలా పుణ్యం వస్తుంది, భౌతిక బంధాల నుంచి విముక్తిగా ప్రసాదిస్తుంది అని చెప్పి అంటారు. అందుకే జయంతి ఏకాదశి కూడా అంటారు. ఈ మహిమలు వినడం వల్ల ఈ ఉపవాసం చేసినంత చేయడం వల్ల మనకి అశ్వమేధ యాగం చేసినంత పుణ్యాన్ని ఇస్తుంటారు. ఇలాంటి మనకి ప్రతి ఏకాదశికి కూడా మనకి ఎంతో మహిమల గురించి చెప్తూ ఉంటారు. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ ప్రతి ఏకాదశి కూడా ఇది చాలా శ్రేష్టమైనది ఈ ఏకాదశి అని కూడా చెప్తూ ఉంటారు. ఎవరైనా నిజంగా ఈ భౌతిక ప్రపంచాన్ని నుంచి విముక్తి కలగాలని కోరుకుంటే ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉండాలి. అలాగే వామనదేవుణ్ణి అవతారం గుర్తు చేసుకోవాలి వాళ్ళు. ఎందుకంటే వామన అవతారం మనకి ముందు రోజు కాబట్టి ఇది. ఈ వామన అవతారం ఎందుకు వచ్చింది, దీని కథ ఏమిటి అవన్నీ తెలుసుకుని ఆయన గురించి, ఆయన రూపాన్ని పూజించాలి అని చెప్తున్నారు. ఈ వామన దేవుడు అవతారం ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది అన్నది, ఆయన ఆకారం ఎలా ఉంటుంది అన్నది కూడా మనకి
ఆయన చాలా చిన్న బాలుడిగా వస్తారు. ఇవన్నీ మన ఆయన ఆకారం గుర్తుంచుకొని, ఆయన రూపాన్ని గుర్తుంచుకొని, ఆయన చేసిన మహిమలు తలుచుకుంటే అది శ్రీహరి నివాసానికి నిస్సందేహంగా వెళ్తారు అని చెప్తారు. 3 లోకాల్లోనూ ఇలాంటి ఇంతకంటే ముఖ్యమైన ఉపవాసం ఏది ఉండదని కూడా చెప్తున్నారు. ఈయన ఎలా ఉంటారు? మన వామనావతారం మరుగుజ్జు అవతారం. ఈయన కళ్ళు తామర రేకుల్లా ఉంటాయి. అలా ఆయన తలుచుకుని ఆయన చేయడం ద్వారా బ్రహ్మ, విష్ణు, శివుడితో సహా అన్ని ఇతర దేవతలను ఆరాధించిన ఫలితం వస్తుంది ఆయన్ని ఆరాధించడం వల్ల. ఇది ఇంతకీ పార్శ్వ ఏకాదశి, పరివర్తన ఏకాదశి అనే పేరు ఎందుకు వచ్చిందంటే, ఈ చాతుర్మాసంలో శ్రీకృష్ణ పరమాత్మ మనకి మహావిష్ణువు అని కూడా మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కదా. క్షీరసాగరంలో శయనించి ఉంటారు. ఆయన ఈ ఎడమవైపు నుంచి కుడివైపుకు తిరుగుతారట ఈరోజు. అంచేత పార్శ్వ ఏకాదశి, పక్కకు తిరగడం కదా పార్శ్వ అంటే, అది అని ఈ పేరు వచ్చింది. అందుకే పరివర్తన ఏకాదశిని కూడా అంటారు. ఇప్పుడు ఆయన నిద్రిస్తున్నప్పుడు ఇలా జీవరాశులన్నీ ఏం జరుగుతుంది అని చెప్పి, అలాగే ఈ శ్రీకృష్ణ పరమాత్మని బలి మహారాజుని మీరు ఎలా బంధించారు చెప్పండి అని మళ్ళీ యుధిష్ఠిరుడు అడుగుతున్నారు. అప్పుడు భవిష్య పురాణంలో చాతుర్మాస మహత్వంలో ఉంది కదా, చాతుర్మాసాన్ని ఎలా పాటిస్తారు ఇవన్నీ కూడా, అలాగే బ్రాహ్మణ్ని ఎలా మెప్పించాలో తెలియజేయండి అని కూడా అడుగుతారు ఆయన. అప్పుడు ఆయన అసలు ఇలాంటి కథ వింటే పాపాలన్నీ నశించిపోతాయో అలాంటి ఘట్టాన్ని మీకు వివరిస్తాను అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. ఇది బలి మహారాజు కథ ఎప్పుడు జరిగింది అంటే త్రేతాయుగంలో జరిగింది. త్రేతాయుగంలో ఉన్నారు ఈ బలి మహారాజు. ఈయన రాక్షసుల వంశంలో పుట్టినా కూడా శ్రీకృష్ణ పరమాత్మ అంటే ఎంతో భక్తితో ఉండేవారు. చాలా వేద స్తోత్రాలు చేస్తూ హోమాలు యాగాలు చేశారు. అతడు ఈ బ్రాహ్మణులందరినీ గౌరవించేవారు. ఒకసారి ఈయన తన అహంకారంతో ఇంద్రుడి మీదకి యుద్ధానికి వెళ్ళి ఆయన్ని ఓడించి బాధ పెట్టడం జరుగుతుంది. అప్పుడు ఇంకా మరి దేవతలందరికీ దిక్కు విష్ణుమూర్తే కదా, ఆయన్ని ప్రార్థించినప్పుడు ఆయన ఎలాగైనా సరే ఈ బలిని నేను అణగదొక్కుతానని చెప్పేసి వాళ్ళకి ధైర్యం చెప్పి ఆయన వస్తారనమాట. వీళ్ళందరూ ప్రార్థిస్తారు. మొత్తం ఋషులు, దేవతలు, ఇంద్రుడు మొత్తం అందరూ కూడా ఆయన్ని పాదాలకి నమస్కారం చేసి ఆయన ప్రార్థించి అడిగినప్పుడు ఈయన వామనావతారంలో వస్తానని వాళ్ళకి ఆశ్వాసం ఇస్తారు. అప్పుడు ఈయన ఐదవ అవతారం వామనదేవునిగా ఈయన వచ్చారనమాట. అప్పుడు మళ్ళీ యుధిష్ఠిరుడు అడుగుతారు, అంత బలమైన రాక్షసుడిని చంపడం మీరు అణగదొక్కడానికి ఈ మరుగుజ్జు బ్రాహ్మణ రూపంలో ఎలా వచ్చారో, అది ఎలా సాధించారో అంత చిన్న అవతారం, ఆ చిన్న ఆకారంలో అని చెప్పి. అప్పుడు మళ్ళీ శ్రీకృష్ణ పరమాత్మ ఇలా సమస్తం చెప్తున్నాడు. నేను మరుగుజ్జు అయినా సరే మరుగుజ్జు రూపంలోనే ఆయన భూమిని దానంగా తీసుకోవడానికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన ఆ యాగ సమయంలో ఎవరు వచ్చినా సరే ఎలాంటి దానం అడిగినా సరే ఇస్తారు వాళ్ళు. అదే ఇదిగా ఆయన అవకాశంగా తీసుకుని మళ్ళీ వామన రూపంలో వచ్చిన విష్ణుమూర్తి ఏం కావాలి అని అన్నప్పుడు నాకు 3 అడుగుల నేల ఇయ్యి అని అడుగుతాడు. నేను ఇంత గొప్పవాడిని, నేను ఎంత ఏదైనా దానం చేయగలను, అలాంటిది నువ్వు నన్ను ఇంత చిన్న కోరిక కోరడం ఏమిటి అని చెప్పి బలి చక్రవర్తి అంటాడు. అయినా సరే నాకు అవేమీ అక్కర్లేదు, నేను బ్రహ్మచారిని, నాకెందుకు ఐశ్వర్యాలు, నాకు ఆ 3 అడుగుల నేల ఇయ్యి చాలంటాడు. అప్పుడు ఆయన బలి చక్రవర్తికి గురువుగారైన శుక్రాచార్యుల వారికి అనుకుంటారు, ఈయన మామూలు వాడు కాదు, విష్ణుమూర్తే వచ్చారు, ఈయనకి ఏదో చెయ్యాలనుకుంటున్నాడు అని చెప్పి నువ్వు ఏమీ ఇవ్వద్దు ఆయనకి అని చెప్తారు. అంటే అలా కాదు, ఎప్పుడూ నా చెయ్యి పైనే ఉండాలి, నేను నా చెయ్యి కిందకి వేరే వాళ్ళ చెయ్యి పైన ఉండడం ఎప్పుడూ నేను సహించను, నేను ఇస్తాను, అన్న మాట ప్రకారం నేను ఇచ్చి తీరాల్సిందే అంటారు ఆయన. ఆయన అంత అర్థం చెప్పినా వినిపించుకోకుండా ఇవ్వడానికి సిద్ధపడతారు. సరే ఆయన ఇస్తాను అనగానే ఏం చేశారు, ఆయన పెద్ద ఆకారం తేల్చి ఆయన ఒక పాదంతో భూమిని, ఒక పాదంతో ఆకాశాన్ని కప్పేసి మరి 3వ పాదం ఎక్కడ పెట్టమంటావో అని అడుగుతారు. అప్పుడు ఆయన వెంటనే ఎంతో వినయంతో నా తల మీద పెట్టు అంటారు. అందరూ సరే అక్కడ ఉన్న దేవతలందరూ ఈయన ఆకారం చూసి ఈయన్ని ప్రార్థించడం, శ్లోకాలు స్తుతులు చేయడం ప్రారంభించారు. అప్పుడు ఆయనకు పాదం మీద పెట్టమనగానే
ఆయన పాదం మీద 3వ అడుగు పెట్టి ఆయన పాతాళ లోకానికి అణగదొక్కేస్తారు. తొక్కేశాక మళ్ళీ ఆయనకి ఇంత వినయంగా ఆయన సర్వం సమర్పించుకున్నారు కాబట్టి నువ్వున్న ప్రదేశానికి అంతటికి నేను కాపలాదారుడిగా ఉంటాను అని చెప్పి ఆయనకి అక్కడ ఉండడం జరిగింది. ఇది జరిగిందంతా భాద్రపద మాసం ఏకాదశి రోజు, శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి రోజు. ఈయన ఈ బలిచక్రవర్తి ప్రహ్లాదుడి మనవడు. ఆయన తండ్రి పేరు విరోచనుడు. ఈ కార్తీక మాసంలో వచ్చే హరిబోధిని ఏకాదశి వరకు కూడా ఈయన క్షీరసాగరంలో నిద్రపోతారు కదా, శయనిస్తారు, నిద్ర కాదు. ఆయన నిద్రపోతే ప్రపంచం అంతా అలకల్లోలం అవుతుంది. ఆయన ప్రపంచాన్ని అంతటిని నడిపించేది ఆయన కదా. ఆ సమయంలో చేసే పనులన్నీ కూడా చాలా శక్తివంతమైనవి అని చెప్తారు. మనం ఎంత వీలైతే అంత ఎక్కువ ధ్యానం, దేవుడి ధ్యానంలోనే గడుపుతూ పుణ్యకార్యాలు చేస్తూ ఉండాలి ఈ 4 నెలలు. కానీ ఎన్నో నియమాలు కూడా ఉంటాయి. ఈ పరివర్తన ఏకాదశిని మనని ప్రత్యేకంగా శుద్ధి చేసింది కాబట్టి ఇది తప్పక ఈ నియమాలన్నీ పాటించాలి అని చెప్పడం జరుగుతుంది. ఈ సమయంలో మనం వామన దేవుని అవతారాన్ని స్మరించుకుని చెయ్యాలి అని చెప్పి, ఎందుకంటే మన్నాడు ఆయన అవతారం వచ్చింది కాబట్టి. మనం చేయవలసిన విధులు ఏంటంటే, దానం తీసుకోవడానికి అర్హత ఉన్న వ్యక్తికి అన్నంలో పెరుగు వేసి పెరుగన్నం అన్నమాట పెట్టాలి. అలాగే వెండిని కూడా దానం చేయాలి. ఈ రోజంతా ఉపవాసం తర్వాత రాత్రంతా మేలుకొని ఆయన ధ్యానంలోనే గడపాలి. ఇవన్నీ కూడా చేసిన తర్వాత చేసిన వాళ్ళకి ఈ లోకంలోనూ సుఖాలు లభిస్తాయి. అలాగే మళ్ళీ అక్కడ దేవతల లోకానికి ఆయన లోకానికి చేరుకోవడం, అక్కడ ఆయనకు సేవ చేసుకుంటే ఎంతో సంతోషంగా ఉండడం కూడా జరుగుతుంది. ఈ ఏకాదశి ఆచరించడం ఎంత శక్తివంతమైందంటే 1000 అశ్వమేధాలు చేసినంత ఫలితాన్ని ఇస్తుంది అని చెప్తున్నారు. ఇదంతా మనకి బ్రహ్మవైవర్త పురాణం నుంచి వచ్చే మనకి ఏకాదశికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఈ బ్రహ్మవైవర్త పురాణంలో ఉంటాయి. ఏకాదశి మర్నాటి రోజు చెప్పాను కదా ముందర, వామన ద్వాదశి అంటారు. ఆ వామనదేవుని అవతారం వచ్చిన రోజు కూడా మధ్యాహ్నం వరకు ఉపవాసం ఉండాలి, అప్పుడు ప్రసాదం తీసుకోవాలి అని చెప్తున్నారు. అలాగే మనకు సాధ్యమైనంత మటుకు ఎంత ఎక్కువ సమయం కేటాయించగలిగితే అంత సమయాన్ని భగవద్ధ్యానంలోనే గడపాలి అని చెప్తారు. తర్వాత చక్కగా వామనదేవుని దర్శనం చేసుకుని ప్రసాదం తీసుకుని ఈ ఉపవాసాన్ని విరమించుకోవాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇప్పుడు ఏకాదశి పాటను కూడా వినిపిస్తాను. ఇది శ్రీల భక్తి వినోద ఠాకూర్ల వారు రచించిన పాట. భక్తి అనుకూల మాత్ర కార్యేర స్వీకర శరణాగతి నుంచి. శుద్ధ భకత చరణ రేణు భజన అనుకూల, భకత సేవ పరమ సిద్ధి ప్రేమలతికారమూల, మాధవతిది భక్తి జననీ జతని పాలన కోరి, కృష్ణ బసతి బోలి పరమాదరి బోలి. శుద్ధ భకత చరణ రేణు భజన అనుకూల, గౌరమారా దేశ బసానే కొరలో భ్రమణ రంగే, శేషవస్థాన హేరి భూమి ప్రణయి భకత సంగే. శుద్ధ భకత చరణ రేణు భజన అనుకూల, భకత సేవ పరమ సిద్ధి ప్రేమలధికారమూల. మృదంగ బాచ సునితే మన అబసర సదా దాచే, గౌరవిహిత కీర్తన సుని ఆనందే హృదయ నాచే. శుద్ధ భకత చరణ రేణు భజన అనుకూల, భకత సేవ పరమ సిద్ధి ప్రేమలధికారమూల. जुगलमूर्ति देखिय मोरा परमानंद होय, प्रसाद सेवा कोरिते होय सकल प्रपंच जय,
శుద్ధ భకత చరణ రేణు భజన అనుకూల భకత సేవా పరమ సిద్ధి ప్రేమలధికారమూల जे दिन गृहे भजन देखी गृहते गोलोक भाया चरण सीधु देखिय गंगा सुखना सीमा पाया शुद्ध भक्त चरण रेणु भजन अनुकूल भक्त सेवा परम सिद्धि प्रेमलधिकार मूल तुलसी देखी जुड़ाया प्राण माधव तो क्षणि जानी गौर प्रिया साक सेवने जीवन सार्थक मानी शुद्ध भक्त चरण रेणु भजन अनुकूल भक्त सेवा परम सिद्धि प्रेमलधिकार मूल भक्ति विनोद कृष्ण भजने अनुकूल पाय जाह प्रति दिवसे परम सुखे श्रीकार को रोयिताः शुद्ध भक्त चरण रेणु भजन अनुकूल भक्त सेवा परम सिद्धि प्रेमलधिकार मूल हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे शुद्ध भक्त चरण रेणु भजन अनुकूल भक्त सेवा परम सिद्धि प्रेमलधिकार मूल। ఈ పాట యొక్క భావం ఇలా ఉంది. శుద్ధ భక్తుల పాదపద్మాల ధూళియే భక్తియుక్త సేవకు అనుకూలమైనటువంటిది. వైష్ణవ సేవయే పరమసిద్ధి మరియు దివ్య ప్రేమ అనే భక్తి లతకు మూలము. ఏకాదశి మరియు జన్మాష్టమి వంటి పవిత్ర దినములను నేను అత్యంత శ్రద్ధతో పాటించును. ఎందుకనగా అవి భక్తికి జనని, అత్యున్నత గౌరవము మరియు ప్రేమతో నా నివాస స్థలముగా శ్రీకృష్ణుని దివ్యధామమునే ఎన్నుకొందును. నా స్వామి గౌరసుందరుడు తన లీలలు జరుపుటకు ఏ ఏ ప్రదేశములందు సంచరించునో ఆయా ప్రదేశములను నేను ప్రియమైన భక్తుల సాంగత్యములో సందర్శించను. నా మనస్సు మృదంగ వాద్యమును వినే అవకాశమును ఎల్లప్పుడూ అర్థించును. గౌరచంద్రుడు నిర్దేశించిన కీర్తనను విని నా హృదయం పారవశ్యంతో నృత్యం చేస్తుంది. దివ్యదంట అయినటువంటి శ్రీ శ్రీ రాధాకృష్ణుల శ్రీ విగ్రహాలను దర్శించగానే నేను సర్వోన్నతమైన ఆనందమును పొందుతాను. భగవంతుని ప్రసాదమును సేవించడం ద్వారా నేను ప్రాపంచిక మోహాలన్నింటినీ జయిస్తాను. గృహంలో శ్రీహరి ఆరాధన మరియు సేవ జరుగుటం చూసినప్పుడు గోలోక బృందావనం అక్కడ నాకు దర్శనమిస్తుంది. భగవంతుని పాదపద్మాల నుండి బహిర్గతమైనట్టి అమృతవాహిని గంగను దర్శించినప్పుడు నా ఆనందానికి అవధులుండవు. పవిత్రమైన తులసి మొక్క యొక్క దృశ్యం నా ఆత్మకు శాంతిని కలుగజేస్తుంది. ఎందుకనగా ఆవిడ శ్రీకృష్ణునికి ప్రీతిని కలుగజేస్తుందని నాకు తెలుసును. శ్రీ చైతన్య మహాప్రభువుకు ప్రియమైన సాక్ ఆకుకూరతో చేసే ఒక వంటకం ఆస్వాదించడం ద్వారా నా జీవితం సార్థకమైనట్లు భావించును. శ్రీకృష్ణుని సేవకు అనుకూలమైనది ఏది లభించనో దానిని భక్తి వినోదుడు ప్రతిరోజు పరమానందంతో స్వీకరిస్తారు. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఈ చెప్పడంలో ఏమైనా తప్పులు దొల్లి ఉంటే క్షమించవలసిందిగా కోరుతున్నాను. ఈ వీడియో ఇంతటితో ముగిస్తాను. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అందరూ చక్కగా ఏకాదశిని పాటించండి. సాధ్యమైనంత సమయాన్ని ఆ దేవదేవుని ధ్యానంలో గడపండి. హరే కృష్ణ.